ఎక్కడ రాజా చెప్పండి, మాట్లాడే భుజంగా. సరిత, రాజ్యకాంక్షతో రక్త సంబంధాన్నే తెంచుకుంటావా? నీ సుఖం కోసం నీ సోదరి జీవితాన్ని సర్వనాశనం చేస్తావా? చెప్పు. అనమ్మా అను. గతి లేక మీ పంచలు చేరాను. మతి లేక నీ కోసం, నీ బిడ్డడి కోసం నువ్వు చెప్పినట్టల్లా ఆడాను. ఇప్పుడు నీ చేత దీవెనలు పొందుతున్నా. నాకీ శాస్తి కావాల్సిందే. అన్నయ్య, నీకు తెలియకుండా, నీ ప్రమేయం లేకుండా కోటలో ఈ కుట్ర ఎలా జరిగింది? మహారాజుని మాయం చేసింది ఎవరు? ఇంకెవరమ్మా? ఆ పెద్దరాణి కొడుకు విక్రముడు. విక్రముడా? నేడో రేపో కోట మీదకి వచ్చి పడతాడు. నిన్ను నన్ను అందరినీ నాశనం చేస్తాడు. చేస్తాడు. మీరంతా గాజులు తొడిగించుకుని కూర్చున్నారా? ఏం చేయమంటావు? నేను రాజుగారి బావమరిదిని మాత్రమే. ఏం చేయడానికైనా ఏదైనా అధికారం ఉంటేగా. ఉంటే ఇన్ని దౌర్జన్యాలు జరగనిచ్చేవాళ్ళమా? ఆ విక్రముడి ఆటలు సాగనిచ్చేవాళ్ళమా? అన్నయ్య, నీకు కావలసిన అధికారాలన్నీ ఈ రోజే ఇస్తున్నాను అని మనం నోటితో అనుకుంటే ప్రజలు నమ్ముతారా తల్లి? ఇదిగో రాజశాసనం. దీని మీద సంతకం చేస్తే తర్వాత ఎన్నైనా చెయ్యొచ్చు. రాజశాసనమా? అదేనమ్మా, మీరు నోటితో చెప్పిందే చేత్తో రాసుకుంటాం. ఆ ఖాళీ పత్రం మీద సంతకం చేయండి. సరే. ఏమిటండి, ఎందుకలా నవ్వుతున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టలేదు సరిత. కారాగారంలో మహారాజు గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు అక్కడే కాలక్షేపం చేయండి. ఎవరక్కడ? దుర్మార్గుడా, తోబుట్టువ విచారణ చేతకు ప్రాణాలు తీయకుండా బావగారి వద్దకే పంపుతున్నాను. తీసుకెళ్ళండి. ఆగండి, మీకు ఆ శ్రమ కాలేదు. కాబోయే మహారాజులం గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేయండి. రేపటి నుంచి రాజకీయ రణగుణధ్వనిలో పడిపోతారు. ఈ రోజు ప్రశాంతంగా పసందుగా గడపండి. మహామంత్రి గారు ఏర్పాటు చేసిన విందు స్వీకరించి స్వర్గ సుఖాలను చవి చూడండి. మీ అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞుణ్ణి. ఆయన చిరంజీవి, ఇక కాని. మహామంత్రి గారు, నన్ను కూడా మీరు రాజకీయం జగన్నాథం తీసుకువెళ్ళి చెరసాల బంధించండి. జగన్నాథం. మనం ఇప్పుడు మామూలు కిరీటి కాదు, శ్రీ 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 కిరీటి మహారాజులంగా. అలా కళ్ళకంటూ కూర్చోండి. కారణమే ఎప్పుడో కనీసం మహారాజును, చిన్నరాణి సరితాదేవిని, భుజంగాన్ని కూడా ముచ్చిస్తాం. మనం ఇప్పుడు మహారాజు, నువ్వు మహారాణి. నిజంగా? ఇదిగో, తాగినాడు చచ్చిన అబద్ధం చెప్పడు, చెప్పలేడు. నువ్వు నిజంగా మహారాణివే. కావాలంటే దీని మీద. అమ్మయ్యా, అయితే నా ఆశలు ఫలిస్తాయన్నమాట. ఓ కందయ్య, ఏముందయ్యా, వినోద యువరాజులం గారు మరణించిన దగ్గర నుంచి మీ దర్శనం కోసం పరితపించిపోతున్నాను. నేను అనాథనైపోయాను. ఇక నాకు మీరే గట్టి. సరే, మా తండ్రి గారితో చెప్పి. అలా అనకండి, అలా అనకండి. నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను. అమ్మా అమ్మా, మీరైనా చెప్పండి అమ్మా, మీరైనా చెప్పండి. పోనివ్వండి, ఉండనివ్వండి. మా రాణి గారు అగ్గిగా అడ్డే ఉంది. ఆయా అట్టాగే ఉంది. ఆయా, పుణ్యం పుచ్చింది కానీ రావయ్యా తందయ్య. ఆయా. విలాసవతి మధు. ఎవరినా దుర్మార్గుడా, మీ చేత దారుణంగా హత్య చెయ్యబడ్డ యువరాజు ప్రేతాత్మను. తండాలు యువరాజా, తండాలు. నేను తందయ్యను, తందయ్యను. దుర్మార్గుడా, నీ అంతం దగ్గర పడింది. నిన్ను నిలువునా చీరేస్తాను, నీ పేగులు తోడేస్తాను. కుట్ర పన్ని మహారాణిని దేశం నుండి వెళ్ళగొట్టించారు కదూ, నిజమేనా? నేనప్పుడు ఇక్కడ చిన్నపిల్లండి, నాకేమీ తెలీదు.
భుజంగా పని చేయించాంట. నాకు తెలుసు, మధుమతిని చంపాలని ప్రయత్నించారు. మహారాజును మట్టు పెట్టాలని మాయోపాయాలు పన్నారు. అడ్డంగా ఉన్న నన్ను హత్య చేసి అవసరం తీరిందనుకోగానే చిన్న రాణిని భుజంగాన్ని తొలగించారు. నిజమే వినోద, కానీ అవన్నీ మా నాన్న డినిమం కలిసి చేశారు. నాకు అలాంటి తంత్రాలు తెలియదు. తెలియవు? నీచుడా, మహారాజును ఏం చేశారు? ఆ రాజకీయం అంతా మా నాన్నకి డినిమంగా తెలుసు, నాకేం తెలియదు. దుర్మార్గురాల! అయ్యో ప్రేతాత్మ గారు, నాకేం తెలీదండు. నేను ఆడదాన్ని. నేను అబద్ధాన్ని. పగలమారి వయ్యారి, రాజ్యం ఏలాలని అరాచకాలు చేసే వారికి ఆశ్రయం ఇచ్చావు. నిన్ను పెంచిన మేనత్తను మేనత్త కొడుకును మర్చిపోయావు. వాళ్ళక్కడ తిండి లేక బాధలు పడుతూ ఉంటే నువ్విక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నావు. నువ్వైనా సుఖపడాలని నీ మేనత్త నిన్ను ఈ దేశపు రాజనత్తకి పెంపకం ఇచ్చింది. పసితనంలోని ఇక్కడికి వచ్చిన నీకు నీ మేనత్త కొడుకు పడే పాటలు ఎలా తెలుస్తాయి? అదే మరి. పాపం, నీ మేనత్త పేదరికంతోనే చచ్చిపోయింది. నీ మేనత్త కొడుకు కష్టాలు పడుతున్నాడు. ఆదరించకపోతే ఆనాడే నీ మీద వచ్చి పడతా. అంతేకాదు, ఈ విషయం ఎవరితోనైనా చెప్పేవో నీ పని పడతా. వస్తా. రావద్దు, వెళ్ళండి. పైనకి నేనున్నానుగా. చూస్తున్నాను మీ ధైర్యం. సఖియా, మత్తులో ఉన్నాను, లేకపోతే ఆ దెయ్యం సంగతి చెప్పావండి. సఖియా, తలుపులు వేసి. అందుకనే నేను ఇక్కడ ఉన్నదే. వతి మత్తు.